హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కే స్టార్స్. ఈరోజు లోక్గీత్ అనే పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. 10th క్లాస్ లెసన్ లోక్గీత్ 5వ పాఠం. అది జాగ్రత్తగా వినండి, ఇది వెరీ ఇంపార్టెంట్ లెసన్. దీన్ని రాసిన కవి పేరు భగవత్ చరణ్ ఉపాధ్యాయ. ఉన్ముఖీకరణ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్ముఖీకరణ అంటే మోటివేషన్ అనమాట. చూడండి. మెహందీ హై రచనే వాలి హాతో మే గహరీ లాలి కహే సఖియా జబ్ కలియాం हाथों से खिलने वाली है तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है అని చూడండి. మెహందీ అంటే ఏంటో తెలుసు కదా మీకు. గోరింటాకు పెట్టుకోవడం మెహందీ హే రచనే వాలి. హాతూ మే గహరీ లాలి, మెహందీ పెట్టుకుంటే హాత్ అంటే చెయ్యి ఎలా ఉంటుంది, రెడ్గా పడుతుంది కదా అది. అంచేత చూడండి. కహి సఖియాం అబ్ కలియాం హాతో మే ఖిల్నే వాలి హై అంటే చేతిలో మొగ్గలు విచ్చుకున్నాయి అన్నట్టు. తేరే మనకో జీవన్కో నయ్యి ఖుషియా మిల్నే వాలి హై, హ్యాపీనెస్ కోసం ఆనందాన్ని తెలియజేస్తూ గోరింటాకుని పెట్టుకుంటారు అమ్మాయిలు. చాలా ఎంతో ఇంట్రెస్ట్తో పెట్టుకుంటూ ఉంటారు, అది మీకు తెలిసిందే. చూడండి, ఇలాంటి పోయంలో మనకి ప్రశ్నలు ఇచ్చారు. చూడండి, ఇలాంటి పోయం ఇచ్చి ప్రశ్నలు ఇచ్చారు. హాతో మే క్యా రచనే వాలి హై, చేతిలో హాతో మెట్టి చేతుల్లో ఏమి విరిసింది, ఏమి పెట్టుకున్నారు. హాతో మే మెహందీ రచనే వాలి. చూడండి, మెహందీ రచనే వాలి ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. అలాగే ఇస్ తరహకే గీతంకు క్యా కహా జాతా హై, ఇలాంటి పాటలు ఏమంటారు. ఇస్ తరహకే గీతంకు లోక్గీత్ కహా జాతా హై. లోక్గీత్ అంటే మనం నిత్య జీవితంలో చేసుకునే దైనందిన పనులు ఉంటాయి కదా, అవి హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసుకునే వారి పొరుపు రోజుల్లో వాటిని లోక్గీత్ అని అంటారు. అవి వాళ్ళ ప్రాంతాలను బట్టి జానపదాల కింద ఉంటాయి. వాళ్ళు వాళ్ళ యొక్క శైలిలో వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు చక్కగా రాసుకుంటూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు. పూర్వకాలం ఇవి ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటూ ఉండేవారు, అదనమాట. చూడండి. ఇప్పుడు ఇస్ తరహకే గీతంకో క్యా కహా జాతా హై అంటే ఏమంటామంటే ఇస్ తరహకే గీతంకో లోక్గీత్ కహా జాతా హై. మలసిన పేరేంటి, లోక్గీత్ కదా అది. అలాగే కిన్ కిన్ సందర్భం మే లోక్గీత్ గాయే జాతే హై, ఈ లోక్గీతాలు ఎలాంటి సందర్భాల్లో పాడతారు అంటే చూడండి, మా పూర్వకాలంలో కూడాను ఈ లోక్గీతాలు పాడుతూ ఉండేవారు. పల్లి ప్రాంతాల్లో వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు అనమాట. ఎలాంటి సందర్భాల్లో అంటే ప్రత్యేక సందర్భాల్లో. త్యోహారం ఔర్ విశేష అవసరం పర్, త్యోహార్ అంటే పండుగల్లోనూ ఏదైనా విశేషమైన ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లోనూ ఈ లోక్గీతాలు పాడుకుంటూ ఉండేవారు. మనం ఏం చెప్పాలంటే ఈ లోక్గీతంకో విశేష అవసరం పర్ ఏ లోక్గీత్ గాయే జాతే హై అని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏదైనా పోయం ఇస్తే మనం చక్కగా ఆన్సర్ రాసుకోవడం నేర్చుకోవాలి. అలాగే ఈ లెసన్ చేసిన ఉద్దేశం ఏంటో చూడండి. छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना. నిబంధ అంటే ఎస్ఏలు ఎలా రాయాలి అనే దాని గురించి తెలియజేయడం. ఏదైనా ఒక విషయం గురించి ఎలా మనం విషయాన్ని అర్థమయ్యేలా एक्सपैंड చేస్తూ రాయాలి. भाषा के मनोरंजक रूप से छात्रों को अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों का सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. చూడండమ్మా, ఇవి ఎందుకు మనం ఇచ్చారు అంటే ఈ పాఠాన్ని మనకి పిల్లల్లో అవగాహన పెంచడానికి, నిబంధన రైటింగ్ ఎలా రాయాలి అని తెలియజేయడం కోసం, ఒక అవగాహన కోసం, భాషా శైలి బాగుండాలి, మనం రాసిన పిల్లలకు అర్థం అవ్వాలి, అదేవిధంగా అన్ని విధాలుగాను వాళ్ళకి సృజనాత్మకత ప్రేరేపించే విధంగా ఉండాలని చెప్పి మనకి ఈ విషయాన్ని ఇచ్చారు. చూడండి, విధ అంటే ఈ పాఠం ఎలాంటి పాఠం అని చెప్పి. చూడండి, లోక్గీత్ నిబంధ పాఠ హై, ఇది ఎలాంటి పాఠం అంటే నిబంధ పాఠ. నిబంధ అంటే ఎస్సే అనమాట. చూడండి, నిబంధ. లోక్గీత్ నిబంధ పాఠ హై. ఇంకా చూడండి, నిబంధ మీన్స్ బాంధన అంటే కట్టివేయబడడం. అంటే ఏదైనా ఒక విషయాన్ని దాని గురించే మనం ప్రస్తుతిస్తూ దాని యొక్క విషయాన్ని విశ్లేషిస్తూ చెప్పడం. అలాగే చూడండి, ఇప్పుడు लोकगीत निबंध पाठ है. निबंध का अर्थ है बांधना. सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. అంటే మంచి భావాలతో చక్కగా అర్థమయ్యేలా ప్రజలకు చెప్పడమే నిబంధన యొక్క ఉద్దేశం.
రామచంద్ర శుక్లా के अनुसार निबंध गद्य की कसौटी है. రామచంద్ర శుక్లా గారు చెప్పినట్టుగా నిబంధు గద్య పాఠము. అలాగే చూడండి లేఖక పరిచయం, రైటర్ యొక్క పరిచయం చూద్దాము. ఈయన పేరు భగవత్ ఉపాధ్యాయం అని చెప్పుకున్నాం కదా. ఈయన ఫోటో కూడా చూడండి. భగవత్ ఉపాధ్యాయ హిందీ సాహిత్య के సుపరిచిత్ రచనాకార్ హై. హిందీలో ఆయన ప్రత్యేకమైన మంచి కవి అనమాట. ఆయన హిందీలో గొప్ప సాహిత్యాన్ని ఆయన రచించారు. ఇన్కా జన్మ సన్ 1910 में हुआ. 1910లో ఆయన పుట్టారట. इन्होंने कहानी, कविता, रिपोर्टर्स, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. చాలా కవితలు, కహానీలు అంటే కథలు, అలాగే కవితలు, అలాగే రిపోర్టర్స్ అంటే రిపోర్టరు, అలాగే నిబంధనలు, అలాగే బాల సాహిత్య పిల్లల మీద పాటలు, పద్యాలు అవి రాశారు. పిల్లలకి నచ్చే విధంగా కవితలు అవన్నీ రాశారు. ఇంకా విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్, టూంటా ఆమ్, గంగా గోదావరి ఆదినికి ప్రసిద్ధ రచనాయం హై. చూడండి విశ్వ సాహిత్యకి రూపురేఖ అనేటువంటి ఒక కవిత ఏం రాసింది. ఇది కవిత పేరు. అలాగే కాళిదాస్ కా భారత్, ఇది కూడా కవిత పేరు, ఆయన రాసిన కవిత పేరు. అలాగే టూంటా ఆమ్ అనేటువంటి ఒకటి, గంగా గోదావరి. ఈయన రాసిన కవితలు ఇవి ముఖ్యమైనవి, ఇవే రాశారని కాదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఛాత్రం కెలియే సూచనాయం. ఇవి ప్రతి లెసన్కి ఇస్తున్నాడమ్మా, ఇది మనం చూసి వదిలేస్తున్నాం. అలా కాదు, ఇక్కడ ఏమి ఇచ్చారో అది మనం చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. విషయ ప్రవేశ ధ్యాన్ సే పడియే. విషయ ప్రవేశాన్ని మనం చక్కగా చదవాలి. పాఠ్య విషయ సమజియే, లెసన్ని అర్థం చేసుకోవాలి. అలాగే पाठ ध्यान से पढ़िए. इस शब्द का अर्थ समझ में न आए उनके उसके नीचे రేఖా कीजिए. చూడండి మనకి లెసన్ చదువుకున్న తర్వాత ఇది అర్థం అవ్వలేదనుకోండి, అప్పుడు ఆ వర్డ్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. రేఖాంకిత శబ్దంకే అర్ధ శబ్దకోశ్ మే ఢూండి. మనము అర్థం కాని వర్డ్ని అండర్లైన్ చేస్తాం కదా, దాన్ని ఏం చేయాలంటే డిక్షనరీలో చూసుకోవాలి, వెతకాలి. అలాగే ఇంకా అర్థం కాలేదనుకోండి, సమజ్మైన ఆనేవాలే అంటే ఇంకా అర్థం కాకపోతే హంస హోతో ఛాత్ర సమూహం మే యా అధ్యాపక్ సే చర్చా కీజియే. అంటే మన స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్తో కానీ లేకపోతే టీచర్స్ని కానీ అడిగి ఆ విషయాన్ని చర్చించుకుని దాన్ని అర్థమయ్యేలా చూసుకోవాలి. అదనమాట ఈ విషయం మనం చేయాలి. టీచర్ లెసన్ చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి, లెసన్ చూసుకోవాలి, చూసుకుని అర్థం చేసుకోవాలి, హిందీ డిక్షనరీ పెట్టుకోవాలి. అట్లాగే మీరు ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే నేను వీడియో చేస్తున్నాను కదా, చక్కగా లెసన్ చూడండి, చూసి అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఓకేనా. చూసి చక్కగా అర్థం చేసుకోండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చదువుకోండి, అప్పుడు చక్కగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే చక్కగా చూసి నన్ను అడగండి, నేను చెప్తాను. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ కూడా పెట్టచ్చు, నేను చెప్తాను. ఓకేనా. లెసన్లోకి వెళ్దాము. చూడండి विषय प्रवेश. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीतों का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. చూడమ్మా విషయ ప్రవేశ ఇంట్రడక్షన్ అనమాట. హమారి సంస్కృతి మన కల్చర్లో లోక్గీతాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మన కల్చర్కి సంగీతానికి అటూట్ విడదీయలేని సంబంధం ఉంది. మనోరంజన్కి దునియామే, మన చక్కని ప్రపంచంలో అందరికీ కూడా ఇష్టమైనవే కదా చేస్తాము. ఒకనాడు శాస్త్రీయ సంగీతం ముందు చులకనగా హేళనగా భావిస్తూ ఉండేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ లోక్గీతాలకు చాలా మంచి ఛాన్స్ వచ్చింది. చక్కగా అందరూ కూడా మంచిగా ఆదరిస్తున్నారు. మన సంగీతం లేకపోతే మనం నీరసంగా అయిపోతాము, అంతేకాకుండా హుషారు ఉండదన్నమాట. అలాగే ప్రస్తుత నిబంధ ఈ పరీక్ష భాగాన్ని ఎందుకు రాశారంటే భారతీయ లోక్గీతంగా వర్ణన్, భారతదేశంలో లోక్గీతాలు ఎక్కడెక్కడ ఎలా పాడతారు, ఎక్కడెక్కడ ఏ పేరుతో పిలుస్తారు, దాని యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు అర్థమయ్యేలా చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. చూడండి लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता से आप शास्त्रीय संगीत से भिन्न है. చూడండి లోకగీతాలు మన యొక్క ఆలోచనలోకి లోకప్రియత్వం అంటే అందరికీ ఇష్టమయ్యేలాగా, శాస్త్రీయ సంగీతానికి దీనికి కూడా అసలు తేడా లేదు. అట్లాగే చూడండి లోక్గీత్ సీదే జనతాకే సంగీత్ హై. ఇవి సాధారణ ప్రజలు పాడుకునే పాటలు అన్నమాట. ఇవి ఘర్ గాంవ్ ఔర్ నగర్కి జనతాకే గీత్ హై. గ్రామాల్లోనూ పల్లెటూళ్ళలోనూ పాడుకునే ప్రజలు ఇది పాడుకుంటూ ఉంటారు. ఇన్కెలియే సాధనకి జరూరత్ నహీ హోతీ. ఈ పాటలు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు శాస్త్రీయ సంగీతం లాగా.
అలాగే త్యోహారం और విశేష అవసరం पर ये गाए जाते हैं. ఇవి పండగల్లోనూ అలాగే ఇంపార్టెంట్ సమయాల్లోని వీటిని పాడుకుంటూ ఉంటారు. ए सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गाँव के लोग ही है. ఎక్కువ మంది ఈ పాటల్ని గ్రామాల్లో వాళ్ళే రాస్తూ ఉంటారు, వాళ్ళే రచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సందర్భాలను బట్టి వాళ్ళు ఆ పాట ఆ సిచ్యువేషన్ తగినట్టుగా వాళ్ళు రాసుకుని పాడుతూ ఉంటారు అనమాట. శాస్త్రీయ సంగీతంలా కాదు ఇది, సిచ్యువేషన్ బట్టి వాళ్ళు పాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సినిమాల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. అలాగే స్త్రీయం నే भी इनकी रचना में विशेष भाग लिया जाता है. స్త్రీలు కూడా ఈ పాటలు పాడతారు. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक झांझ करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं. చూడమ్మా, వీటిని రచించే వాళ్ళు కూడా ఎక్కువ గ్రామ ప్రజలే ఉంటారు. స్త్రీలు కూడా వీటిని చక్కగా పాటలో పాల్గొంటారు. ఈ పాటలు బాజాల సహాయంతో కాకుండా సాధారణమైన డోలు, అలాగే క్లాప్స్, తప్పటంటే అవి పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్, ఇలాంటి వాటి సహాయంతో వీళ్ళు పాడుతూ ఉంటారు. నెక్స్ట్ చూడండి. एक समय या जब शास्त्रीय संगीत के सामने इनका है ही समझ जाता है. ఒక సమయంలో వీటిని చాలా హేళనగా చూసేవారు. అలాగే अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. ఈ మధ్యకాలంలో వీటిని చాలా చక్కగా దృష్టి అందరికీ ఈ పాటల మీద మళ్ళింది. అందుకని సాహిత్య రంగాల్లో కూడాను ఇందులో చాలా మార్పు వచ్చిందనమాట. అనేక మంది ఎక్కువ వివిధ భాషల్లో పాడేవాళ్ళు కూడా ఈ జానపద గీతాలని సంగ్రహించి చక్కగా వాటిని టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, లలిత సంగీతాలని, ఇలాంటివి రేలా రేలా అని ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటున్నారు, మీరు చూసే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఆదరణలోకి వచ్చాయి. చూడండి ఇప్పుడు చూడండి, అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर కమర్ బాంధ్ హై. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ కూడా పాటలు పాడాలని ఈ గీతాలని, జానపద గీతాలు ఎక్కడున్నా వాళ్ళు సేకరిస్తున్నారు. ఓకేనా. इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. ఇలా చాలా చోట్ల నుంచి లోకగీతాలు పాడేవాళ్ళు ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజెస్లో పాడుతున్నారు, వాళ్ళు పాడే పాటలు అవన్నీ కూడా సేకరించి చక్కగా వాటిని ప్రాచుర్యాన్ని తీసుకొస్తున్నారు. చూడండి, ఇప్పుడు లోకగీతంకి కయ్యి ప్రకార హై. లోకగీతాలు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో చూడండి, ఇన్కా ఏక్ ప్రకారతో బడా హీ ఓజస్వి और సజీవ్ హై. చూడండి, వీటిలో ఒక రకం చాలా ఉత్తేజంగా సజీవంగా ఉంటాయట. చూడండి, యహ ఇస్ దేశ్ కే ఆదివాసియోం కా సంగీత్ హై. ఇది ఈ దేశ ఆదివాసీలు అంటారు కదమ్మా, వాళ్ళు పాడే పాటలు అనమాట, వాళ్ళ సంగీతం. అలాగే మధ్యప్రదేశ్ చూడండి, మధ్యప్రదేశ్ దక్కన్ చోటా నాగపూర్. చూడండి, మధ్యప్రదేశ్ దక్కన్ చోటా నాగపూర్, అలాగే గోండ్ఖండ్, ఓరావ్, ముండా, ఖీల్ సంతాల్, ఇలాంటి అన్ని చోట్ల కూడా ఈ పాటలు అన్నీ పాడడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఆయా ప్రాంతాలు ఆయా పేర్లు పెట్టారు, అది గుర్తుపెట్టుకోవాలి. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. ఇవన్నీ ఈ పాటలన్నీ కూడా వీరు ఎలా పాడతారు, నృత్యాలంటే డ్యాన్సులు చేస్తూ గుంపులుగా వీటిని పాడుతూ ఉంటారు. అలాగే నాట్యం కూడా చేస్తారనమాట. అట్లాగే ఇంకా చూడండి, 20-20, 30-30 आदिवासियों और आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं, दिशయం गूंज पड़ते हैं अटा. చూడండి, 20 మంది, 30 మంది అలాగా పురుషులు స్త్రీలు కూడాను దళాలు అంటే గ్రూపుల కింద అయ్యి వాళ్ళు ఒకళ్ళు ప్రశ్న కింద పాడుతూ ఉంటే ఇంకొకరు జవాబు కింద పాడుతూ ఉంటారనమాట. వీళ్ళు పాడిన పాటలు దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తూ ఉంటాయన్నమాట. దిశాయం గూంజి కొడతాయి అంటే అది మీనింగ్. నెక్స్ట్ చూడండి, పహాడు చూద్దాము. నెక్స్ట్ మెసేజ్కి వెళ్దాము. లోకిత్ పహాడియోంకి अपने अपने గీత్ హై. పర్వత ప్రాంతాల్లో కూడా వాళ్ళ పాటలు ఉన్నాయి. అలాగే ఉనికి अपने భిన్న రూప్ హోతే హై. వాటికి డిఫరెంట్ రూపాల్లో వాళ్ళు పాడుతూ ఉంటారు. అయినా కూడా అశాస్త్రీయంగానే ఉంటాయి, శాస్త్రీయ సంగీతం కాదు. వాళ్ళు సిచ్యువేషన్గా పాడుకుంటారు. దానికి మార్క్స్ అని వాటికేమో గ్రూప్స్ అని అట్లా ఏమి ఉండవు. అర్థమైందా? చూడండి,
ఉన్మే అప్ని ఏక్ సమాన్ భూమి హై అంచేత వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు కదా, అందుకని ఎవరు ఏ ప్రాంతంలో ఏ పాట పాడినా ఏ లాంగ్వేజ్లో పాడినా కూడా అందుకే కూడా సమానమైన గొప్పతనం ఉంటుంది. ఇది ఎక్కువ తక్కువ అని ఏమీ ఉండదు. गढ़वाल किन्नौर कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपने अपनी विधियाँ हैं. చూడండి వాళ్ళ పాటలకి వాళ్ళ విధులు ఉంటాయి. ఉన్నక అలగ్ నామ్ హీ పహాడీ హై. దానికే వారి పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి కదా, వాటిలో ఒక పేరే పహాడీ అని. పాడంటే వేరేమీ కాదు. చూడండి నెక్స్ట్, వాస్తవిక లోక్గీత్ దేశకి గావం और దేహాతో మే హై. నిజానికి జానపదాలు దేశంలో గ్రామ ప్రాంతాల్లో వాళ్ళవి. అలాగే చూడండి, ఇనక దేహాత్కి జనతా సే హై. వీటి సంబంధం కూడా గ్రామ ప్రాంతాలతోనే ఉంటుంది. వాటి సంబంధించిన పాటలే, వాడు చేసే పనుల గురించి పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇన్మే చైత, ఖజరి, బారహమాస అలాగనమాట. ఇంకా సావన్ ఆది అంటే ఇవన్నీ పాటలో రకాలన్నమాట. ఇక్కడ చూడండి ఇవి ప్రాంతాల్లో రకాలు. చూడండి ఆది అంటే ఇవన్నీ కూడాను మీర్జాపూర్, బనారస్ और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. చూడండి ఇవన్నీ కూడా చైత, ఖజరి, బారామాస, సావన్ ఇవన్నీ కూడా పాటల్లో రకాలు. ఇవేమో దేశాలు అనమాట. అంటే ఏ ప్రాంతాల్లో పాడుతున్నారు. మీర్జాపూర్, బనారస్ और उत्तर प्रदेश पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఈ పాటలు పాడుతున్నారు అని చెప్పి అర్థం అనమాట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవసరమైతే ఇంకొకసారి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. బావుల్ और బతియాలి బెంగాల్కే లోక్గీత్ హై. చూడండి బావుల్ और బతియాలి అనేవి బెంగాల్కి చెందిన జానపదాలు. ఇంకా చూడండి పంజాబ్ మే మాహియా, పంజాబ్లో మాహియా అనేవి పాడతారు. తర్వాత డోలా మారు అట. చూడండి हीरा रांझा, सोहन महिवाल संबंधी गीत पंजाब में और डोला मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. చూడండమ్మా, హీర్ రాంఝా, సోహని, మహీవాల్ ఇలాంటివన్నీ కూడాను సంబంధించిన పాటలు. పంజాబ్లో అయితే డోలామారు అనేటువంటి పాటలు కూడా పాడతారు. రాజస్థాన్లో కూడా ఇవన్నీ చాలా ఇష్టంగా పాడతారట. చూడండి नेक्स्ट, हम इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान न देकर अपने गीतों के विषय रोज़मर्रा के पहले बहते जीवन से लेते हैं. रोज़मर्रा అంటే డైలీ మనం చేసే దినచర్య అన్నమాట. जिससे वे सीधे मर्म को छू लेते हैं. అందులో చక్కని మీనింగ్ఫుల్గా పాడతారన్నమాట వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా. उनका राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है. कहरवा, बिरहा, दोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी बीट आकर्षित करते हैं. చూడండమ్మా ఇదేంటో చూడండి ఒక్కసారి. కహర్వా, బిరహ, దోబియా అనే పల్లె ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పాడతారు. అంటే ఇవన్నీ కూడా రకాలన్నమాట. ఇవన్నీ పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా పాడుతూ ఉంటారు. అలాగే చూడండి, వీరి భాష గురించి చెప్పాలంటే జానపద గీతాలన్నీ కూడాను గ్రామాల్లో మరి ఇంకా ఇలాకాలంటే కూడా చిన్న తాలూకా అంటారు. ఇలాకా అంటే కొన్ని గ్రామాలకు సంబంధించిన మండలాలు అంటారు కదా, ఇప్పుడు అలాగనమాట. అలాంటివన్నీ కూడాను ఆ ప్రాంతాలకి ఆయా భాషల్లో వాళ్ళు ఏ ప్రాంతీయ భాష ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు రాసుకుంటారు, అందులోనే పాడతారు. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. వాళ్ళ ప్రాంతీయ భాష ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిగా వాళ్ళు పాడుకుంటారు, ఆనందపడతారు. ఆనందాయక పోతాయి. ఆహ్లాదదాయక ఆనందాయక అంటే మనం చేసే పని ఒక పాట కింద పాడేమనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా మనం అర్థం కాని భాషలో పాడితే మనకి అది అర్థం కాదు, ఏదో వింటామంతే. కానీ మనం చేసే పని ఒక పాట కింద పాడితే చాలా ఆనందపడతారు కదా, అట్లాగే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటారు. రాగ్తో ఇన్ గీతంకి ఆకర్షక్ హోతే హై. వాళ్ళ రాగం కూడా చాలా బాగుంటుందట. ఇన్కి సమझी जा सकने वाली భాషా भी ఇన్కా సఫలతా కా కారణ్ హై. అంటే వాళ్ళ భాషలో పాడుకోవడం వల్ల ఆ సంగీతానికి సక్సెస్ అవ్వడానికి కారణం. వాళ్ళ భాష కూడా వస్తుంది, అట్లాగే సంగీతం కూడా బాగా అర్థమయ్యి చాలా హ్యాపీనెస్ పొందుతారు వాళ్ళు. చూడండి, भोजपुरी में करीब 30-40 बरसों विदेशियों का प्रचार हुआ है. భోజ్పూర్లో దాదాపు 30-40 మంది విదేశీయాకు ప్రచారం జరిగింది. విదేశీయా అనే ప్రాంతాలకు వెళ్తారట. గానే వాలోంకి
అంటే పాటలు పాడేవాళ్ళు అనేక సమూహం అవరు ఇన్ని గాతే హుయే దేహాత్ మే ఫిర్తే హై. చిన్న పాటలు పాడేవాళ్ళు అందరూ కూడా గ్రూప్స్ కింద, సమూహాలు అంటే గ్రూప్స్ కింద వెళ్తూ పాటలు పాడుతూ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. విశేషంగా బీహార్లో జిల్లాలోని విదేశీయాకి మించిన పాటలు ఎక్కడా కూడా ఉండవు. వాళ్ళు అవే లైక్ చేస్తారు. విదేశీ లోకగీతాలు బీహార్ మే గాయే జాతే హై అని చెప్పాలి మనం. ఓకేనా. इन गीतों में अधिकतर रसिक प्रिय और रसिक प्रियाओं के बात रहती है. రసిక ప్రియులు అంటే ప్రేమికులు అనమాట, వాళ్ళ గురించి పాడుతూ ఉంటారు ఎక్కువగా. పరదేశీ ప్రేమికి ఓర్ ఇన్సే కరుణ ఔర్ విరహ కా రస్ బరస్తా హై. అంటే ప్రేమికులు విదేశీలో ఉంటే వాళ్ళ గురించి, ప్రేయసీ ప్రియుల గురించి పాడుతూ ఉంటారు. పరదేశీ ప్రేమికుల విరహరసం వీటిలో ఉంటుంది. కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాము. రాజు వేరే దేశంలో ఉంటాడు, రాణి వేరే దేశంలో ఉంటుంది, వీళ్ళు వాళ్ళకి సందేశాలు పంపించుకుంటున్నాడు, ఆ టైప్లో అనమాట. చూడండి ఇంకేంటి. एक दूसरे प्रकार जंगल की जातियाँ आदि के भी दलगीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं. पुरुष एक ओर और स्त्रियाँ दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांध कर गाते हैं. పురుషులు స్త్రీలు కూడా ఈ విరహ గీతాలే. పురుషులందరూ ఒక టీము, స్త్రీలందరూ ఒక టీం కింద పాడుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకి క్వశ్చన్ కింద వేస్తే వాళ్ళు వీళ్ళకి ఆన్సర్ కింద పాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు గ్రూపుల కింద, దళ బాంధకండి గ్రూపుల కింద కట్టుకుని పాడుతూ ఉంటారు. వాళ్ళ పాటలు దిక్కులని పిక్కటేలాగా దిశాయం గూంజ్ దేతే అంటే అదనమాట. इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्लास हुआ है. ఈ దళీయ గాయన అంటే గ్రూప్ వైజ్ పాడే పాటలు చాలా ఎక్కువ ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा है. చూడండి, ఆల్హా లోకగీత అని అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు ఎగ్జామ్లో, అది కూడా ఇంపార్టెంటే. చూడండి, మరొక విధమైన గొప్ప లోకప్రియమైన పాట ఆల్హా. ఎక్కువగా వీటిని బుందేల్ఖండ్ ప్రాంతంలో పాడతారు. అది బుందేల్ఖండి మే గాయే జాతే హై. आरंभ तो इसका छिंदेल రాజాओं के రాజకవి జగనిక్ సే మానా జాతా హై. అమ్మ ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్యాసేజ్ మీకు ఎగ్జామ్లో వస్తుంది. అంటే దానికి కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్యాసేజ్ చదువుకుని మీరు అర్థం చేసుకుని గవ్వ ఆన్సర్స్ రాయాలన్నమాట. ఎగ్జామ్లో మీకు మీనింగ్ ఎవరు చెప్పరు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసుకుని జాగ్రత్తగా రాయండి. आरंभ तो इसका छिंदेल राजाओं के जगनिक कवि से माना जाता है जिसने आल्हा ओदल की वीरता का अपने महाकाव्य में बखान किया. చూడండి, బకాన్ కియా అంటే ఏంటంటే అది ముహావరణ, వర్ణన అనమాట. రాజకవి ఒక మహాకావ్యంలో అల్లా ఓదలు రాజకవి గురించి చాలా చక్కగా ఎక్సలెంట్గా ఇందులో గొప్పతనాన్ని వివరించారు. చూడండి, అలహాబాద్ల వీరత్వాన్ని గురించి ఈ మహాకావ్యంలో వర్ణించారు. రాజకవి పేరు జగనిక్. రాజకవి పేరేంటి? జగనిక్ అనమాట. చూడండి, బుందేల్ఖండ్లోగా పాడే పాటలు ఇవన్నీ. రాజకవి కా నామ్ క్యా అంటే జగనిక్ అని పెట్టాలి మనం. ఇట్లా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. पर नीचे ही उनके चंद को लेकर जनबोली में इसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते. ఆ జగనికి రాసిన పాటలు చూడండి ఇప్పటికి కూడా చాలా ఇష్టంతో పాడుకుంటున్నట ప్రేమ గీతాలు. వీరి పాటలు గ్రామంలోనూ ఎలాగట డోలే మారుసే గాయ జాతే అంటాం కదా. ఇంక గావ్ డోలక్ అంటే డప్పు ఉంటుంది కదా, అది తీసుకుని ఫిర్తే హై డప్పు తీసుకుని ఊరంతా తిరుగుతూ పాడుతూ ఉంటారట. ఫిర్తే హై అంటే తిరుగుతూ ఉంటారు. इसकी सीमा पर इन गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेल करते हुए गाते हैं. చూడండి, వీళ్ళు తాళ్లపై ఆడుతూ సర్కస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాగా తాళ్ళ మీద ఆడుతూ కొంతమంది నటులు ఉంటారనమాట, నాట్యం చేస్తూ ఉంటారు, కొంతమంది డ్యాన్సులు చేస్తారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ కోపకు చెందినవాళ్ళు అనమాట. ఎక్కువగా ఇవి పద్యాత్మకంగా ఉంటాయి. అంటే కొంత ప్రోస్ కింద, కొంత పొయిట్రీ కింద ఉంటుంది అనమాట. పద్యాత్మకంగా और इनके अपने बोल है అంటే వాళ్ళ భాషలోనే అది కూడా. చూడండి, अनंत जनसंख्या अपने देश में स्त्रियों के गीतों की है तो ये गीत भी लोकगीत ही पर अधिकतर इन्हें औरतें ही गाती है. ఎక్కువ స్త్రీలు పాడతారు. इन्हें सिरजती भी अधिकतर वही है. वैसे मर्द रचने वालों या गाने वालों को भी కమీ నహి హై. అంటే పాటలు పాడేవాళ్ళు తక్కువేం లేదు, అందరూ కూడా చక్కగా పాడతారు. మగవారితో పాటు ఆడవారు కూడా చక్కగా పాడతారు అని చెప్పించారు ఇక్కడ.
గీతం का संबंध विशेषतः स्त्रियों से है వీళ్ళ పాటలన్నీ కూడా స్త్రీలకు సంబంధించినవే ఉంటాయి इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों का जनगीतों से अलग और भिन्न नहीं है मिले जुले ही है అంటే జెంట్స్ వేరే పాటలు లేడీస్ వేరే పాటలు అని కాదు అవి ఇవి కలిపి కూడా ఉంటాయి వాళ్ళు వీళ్ళు కలిపి కూడా పాడతారు స్త్రీల పాటలని వేరు అని అలా ఏమి లేదు అదనమాట చూడండి వేరు వేరు పాటలు స్త్రీలు పాడతారు కొంతమంది ప్రాచీన కాలం నుంచి కూడా పాడుతూ ఉంటారు त्योहार पर नदियों में नहाते समय చూడండి పండుగల్లో నదుల స్నానాలు చేస్తూ ఉండడానికి వెళ్తూ ఉంటారు చాలామంది అలాంటప్పుడు కూడాను రాహమేంటి దారిలో వివాహకే బట్కోడ్ ధ్యోనార్ के संबंधियों के लिए प्रेमयुक्त गाली के जन्म आदि सभी अवसरों के अलग अलग गीत है చూడండమ్మా ఇప్పుడు పెళ్లి పాటలు పాడతారు వివాహ సమయంలో విందు సందర్భాల్లో పాడతారు బంధువులు ప్రేమతో తిడుతూ పెళ్లి సందర్భాల్లో పుట్టిన సందర్భాల్లో అంటే ఎవరైనా పిల్లలు చిన్న పిల్లలు పుట్టినప్పుడు అలాగే వేరు వేరు పాటలు కూడాను స్త్రీలు కూడా వీటిని పాడుతూ ఉంటారు ఈ అవసరం पर कुछ आज से ही नहीं बड़ी प्राचीन काल से वे गाती है ఇప్పుడే కాదు పురాతన కాలం నుంచి కూడా ఈ పాటలు పాడుతున్నారు ఓకేనా నెక్స్ట్ చూడండి विवाह के मटकोड संबंधियों के प्रेमयुक्त गाली के जन्म आदि सभी अवसरों के अलग अलग गीत है इनका चूँगी कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया है महाकवि कालिदास కూడా ఈ పాటల్ని ఆయన గ్రంథాల్లో రాశారు सोहर बानी सेहरा आदि उनके अनंत गानों में से कुछ है वैसे तो 12 मासे पुरुषों के साथ नारियां भी गाती है 12 మాస అంటే 12 నెలలకి కూడాను ఏ నెలలో ఆ పాటలు పాడుతూ ఉంటారు అంటే అట్మాస్ఫియర్ని బట్టి ఋతువులను బట్టి కూడా వీళ్ళు పాడుతూ ఉంటారు एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेली नहीं స్త్రీలు ఒక్కళ్ళే పాడరు పురుషులు స్త్రీలు కూడా దల్ బాంధ్కర్ గాయే జాతే హై గ్రూప్స్ కింద పాడుతూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ చూడండి అనేక కంఠ ఏక్ సాథ్ ఫోడ్తే హై ఎక్కువ కంఠాలన్నీ కలిసి ఒకసారి పాడుతూ ఉంటాయి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా ఫిర్ భీ త్యోహార్ और शुभ अवसरों पर वे ఇందాక చెప్పుకున్న ఇదంతా కూడా बहुत భలేగా గాతే लगते हैं పండుగలను పెళ్లి సందర్భాలను పాడుతూ ఉంటారు गाँवों और नगरों में गायिकाओं भी होती है विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है పెళ్లి సందర్భంలో ఉన్నప్పుడు కూడా మనం కూడా వీళ్ళు తీసుకొస్తూ ఉంటాం కదా పెళ్లివారు వచ్చినప్పుడు సింగర్స్ని తీసుకొస్తాం అట్లాగే వీళ్ళు కూడా పిలుచుకుంటూ ఉంటారు सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर लिए दल बांधकर गाती है చెప్పుకుంటున్నాం స్టార్టింగ్ నుంచి దల్ బాంధ్కర్ అని గ్రూప్స్ కింద పాడతారు पर होली बरसात की खजरी आदि उनकी अपनी चीज़ है హోలీ పండుగల్లోనూ వర్షాలు కాల ఋతువుల్లోనూ పాడుతూ ఉంటారు అప్ని చీజ్ హై జో సున్తే హీ బన్తీ హై వాళ్ళు వింటూ ఉంటారు పాడుతూ ఉంటారు పూర్వ की बोलियों में अधिकतर मैथिली कोकिला विद्यापति के गीत है पर सारे देश के कश्मीर के कन्याकुमारी तक और काठियावाड़ गुजरात राजस्थान से उड़ीसा आंध्र तक अपने अपने విద్యాపతి గీతాలు మన దేశంలో అన్ని ప్రాంతాలను కూడా పాడుతున్నారనడానికి ఇదే ఉదాహరణ చూడండి స్త్రీయా డోలకి మదద్ సే గాతీ హై ఇది ఎన్నోసార్లు వస్తుంది మీకు అలాగే అధికతర్ ఉన్కే గాత్ సాధ నాచ్ కా భీ ఫుట్ జాతా హై పాటలతో పాటు నాట్యం కూడా చేస్తారు గుజరాత్ కా एक प्रकार का दलीय गायन गरबा है ఒక బిట్టిది గుజరాత్లో గ్రూప్ సాంగ్ గరబాని పాడతారు जिसे विशेष विधियों से घेरे में घूम घूम कर औरतें गाती है ग्रुप्स కింద కట్టుకొని గుంపులు కింద తిరుగుతూ పాడతారు వాళ్ళు साथ ही लड़कियां भी बजाती जाती है जो भी बाजे का काम करते हैं बाजल కొడతారు డబ్బులు కొడుతూ ఉంటారు इसे नाच गान साथ नाच चलते हैं పాటలు పాడతారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు वस्तुतः यह नाच ही है सभी प्रांतों में यह लोकप्रिय हो चला है अन्य ప్రాంతాలను కూడా దీన్ని లైక్ చేస్తున్నారు इस प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है ఇందాక కూడా ఇదే పాయింట్ వచ్చింది హోలీ పండుగల్లో కూడాను తాళ్ళ మీద వాళ్ళు ఆడుతూ ఉంటారు దల్కే దల్ లోగ్ బగ్గాతే హై అంటే గ్రూపులు కింద పాడతారు స్త్రీయ విశేష తౌర్ హై స్త్రీలు కూడా ఎక్కువ భాగం పాలు పంచుకుంటారు गाँव के अधिकतर
వాస్తव में अनंत प्रकार के है जीवन यहाँ ఇటలా ఇటలాకర్ చాలా గర్వపడుతూ అనమాట. మన దేశంలో ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని భాషలు మాట్లాడుకుంటూ వారి పాటలు పాడడం. భలా ఆనంద్ కే స్రోతం కి కమీ హో సక్తే హై. మన దేశంలో ఆనందానికి ఎక్కడా కూడా కొదవలేదు. ఉద్గామ్ జీవన్ కే హీ వహా కే అనంత సంఖ్యక్ గానేకి ప్రతీక్ హై. ఎక్కువ మంది ఈ పాటలను పాడుకుంటున్నారు. మా అందరూ కూడా ఈ పాటను వినండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ పాఠం క్వశ్చన్ ఆన్సర్స్ పెడతాను, జాగ్రత్తగా చూడండి. అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.